హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము షాపింగ్ మాల్కి వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళాము. పిల్లలకు షాపింగ్కి వెళ్ళాము. అన్ని ఐటమ్స్ చూస్తూ ఉన్నాము. అక్కడ ఏం నచ్చట్లేదు, ఇన్నున్నా కూడా ఏం నచ్చట్లేదు మాకు. పిల్లలకి పెద్ద సైజు ఉన్నాయి, మా పిల్లల సైజు లేవన్నమాట. అందుకని ఎదుగుతున్నాను. అందులో డ్రెస్సులు కనిపించినాయని తీసుకుంటున్నాను అనమాట. డబ్బులు లేవని ఏం చెప్తున్నామో నాకు కొనిపి అంటుంది. ఏం చేయాలి ఫ్రెండ్స్ చెప్పు, ఆదా చేయాలి కదా ఇంట్లో మనమైనా. నచ్చిన ప్రతిదీ కొనమంటే ఎలా? మేము ఆదా చేస్తే ఏముంటుంది ఫ్రెండ్స్ చెప్పండి. మా ఆయన దగ్గర ఉన్న మనీ కదా, నేను చేస్తే అంత మాత్రానికి ఇది ఆదా అవ్వదు. మా ఆయన చేతిలోనే ఉంటుంది కదా, ఆదా చేసి ఏదో చేయాలి కదా. ప్రతిదీ కంటికి కనిపించదన్నీ కొనమంటుంది. ఎలా బాగుండదు సావదాయి, బాగలేవు వద్దన్నా కూడా ఎంత సావదు. చూడండి ఫ్రెండ్స్, కావాలని కొనిపించట్లేదు మా ఆయన గారు. డబ్బులున్నా లేవని అంటారు. చూడండి అంతా తిప్పిస్తున్నారు అన్నమాట. ఏం కావాలో తీసుకోమంటున్నారు. నాకు ఇది కావాలంటే అది వద్దు, ఇది వద్దు అని అంటున్నారు. అందుకని వెళ్ళిపోతాం పదా. ఆ డ్రెస్ ఏమో చూడడానికి మ్యాథ్కి బాగాలేదు అసలు. 600 ఉంది. ఎలా కొంటాం చెప్పండి. టాప్ ఒకటి, ఇంకో 200-300 పెట్టుకుంటే టాప్ అన్నీ వచ్చేస్తాయి కదా. చూడు మా పిల్లలు చూడు బాగా అల్లరి చేసేస్తున్నారు. అందులో దూర ఇందులో దూర బాగా అల్లరి చేసేస్తున్నారు. నేను చెప్పడం కంటే మా ఆయన గారు చూసినవే మంచిగా ఉంటాయని అనుకుని నేను తీసుకుందాం అనుకుంటేనేమో మా ఆయన గారు ఏమో నాకు నచ్చింది, మా ఆయన గారికి నచ్చదు. అందుకని నేను తీసుకోను. అయినా అక్కడ బాగలేవు డ్రెస్సులు, నాకు నచ్చలా. చూడండి ఎంత బాగుందో, కానీ మా ఆయన గారు వద్దంటున్నారు తీసుకోవడానికి. నాకు నచ్చింది తీసుకోవాలి. మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ షాప్లో అయితే. ఆ షాప్ వాళ్ళు అందరూ అట్టే అనుకుంటున్నారేమో మరి. మేము రోజు తిరుగుతాం షాపింగ్ మాల్కి, ఏం తీసుకోవట్లేదు పాపం, అట్టే వస్తారు అట్టే పోతారు అనుకుంటున్నారో ఏంటో. మేమైతే సరదాగా టైంపాస్ కోసం వెళ్తున్నాం. అందులో సరదాగా వీడియో తీసుకోవడానికి బాగుంటుంది. ఆంటీ అంటున్నారు కదా లైవ్కి వచ్చి, నైట్ డ్రెస్సులా ఉన్నాయి అవి టాప్స్, కానీ నైటీలు కావు అవి టాప్లే. నిజంగానే ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది, కానీ అది బాగా సైజ్ ఎక్కువ అయిపోయింది. 3XL అయిపోయింది అది. అందుకనే వద్దని చెప్పేసాం. బాగా ఆంటీలు వేసుకునే డ్రెస్సులు అవి. అందుకని నేను వద్దనేసాను. తిరుగుతున్నాను అన్నమాట. చూస్తున్నాను ఏ డ్రెస్సులు బాగుంటాయా, ఏమి తీసుకోవాలా, మా ఆయన గారు ఏది కొనిపిస్తారా అని చూస్తూ ఉన్నాను అనమాట. మీకు ఏది నచ్చిందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లాక్ కలర్ చూడడానికి బాగుంది, కానీ అసలు నాకైతే నచ్చలేదు అసలు. ఏమీ నచ్చవు మా ఆయన గారికి, ఎందుకంటే కొనిపించాల్సి వస్తుంది. ఏమీ నచ్చవు. ఏ డ్రెస్ అయినా మంచిగా డ్రెస్ అయినా నచ్చదు. అంతే కదా, నచ్చలేదు అన్నకో మాటతో పోయింది. శాలరీ కూడా అసలు అప్పుడు శాలరీ పడలేదు. సరే చూడడానికి వెళ్ళామని కొనిపించమంటే ఎలా కొనిపిస్తాం చెప్పండి మీరైనా. ఈ పింక్ కలర్ డ్రెస్ అయినా బాగుంది కదా, నాకు పింక్ అంటే ఇష్టం అంటారు. కొనిపించమంటేనే డబ్బులు. ఈ కలర్ ఉందిగా నీకు, ఈ కలర్ డ్రెస్ మాకు ఒకటి ఉందని చెప్పేసి వద్దని చెప్పేసి అన్న. అయినా సరే కొనుక్కోవాలన్నా లేదు, డబ్బులు లేవంటారు. మా ఆయన పినాసి వాళ్ళు తెలుసా, బాగా పినాసి. అలా అనకూడదు కదా, పినాసి అలా మాటలు మాట్లాడకూడదు. డబ్బులు ఆదా చేస్తున్నాం అనాలి. డబ్బులు ఏడా ఆదా చేస్తున్నాం, ఇప్పుడు మనకు తగినట్టు ఖర్చు చేసుకోవాలి, కానీ మించి చేయకూడదు కదా ఖర్చు అనేది. ఫ్రెండ్స్ అంతే అవునా కదా. అందుకనే మరి షాపింగ్ మాల్ తిప్పకూడదు. అంత షాప్ అంతా తిప్పేసి ఒక డ్రెస్. పిల్లలు ఏడిపిస్తున్నారని వాళ్ళు కూడా ఒక అరగంట టైం పాస్ అవుతుందని చెప్పేసి వచ్చాము. అలా దానికి మనం అలా అనుకుంటే ఎలా. బాగుందన్నమాట. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో డ్రెస్ బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.